దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్య విశేషాలు, ప్రధాన అంశాలు, విశ్లేషణల్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ గమనిస్తున్నారు కదండి. ఈనాడులో ప్రధానంగా నిన్న మనం అన్ని పేపర్లలో ఏం చూసాము? బండి సంజయ్ అరెస్టు, జైలుకు తరలింపు అని చూసాం. ఈ రోజేమో అన్ని పేపర్లలో ప్రధానంగా మనకు కనిపించేది ఏంటంటే బండి సంజయ్కు బెయిల్. ఇక్కడ గమనిస్తున్నారు కదండి, బండి సంజయ్కు బెయిల్. 8 గంటల పాటు వాదోపవాదాలు, రాత్రి 10 గంటలకు షరతులతో మంజూరు. సాక్షులను ప్రభావితం చేసేలా ప్రవర్తించవద్దన్న కోర్టు, దేశం దాటొద్దని ఆదేశం. జైలు నుంచి నేడు విడుదల. బండి భాజపా పిటిషన్లపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. గమనిస్తున్నారు కదండి. 10వ తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కరీంనగర్ ఎంపీ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు గురువారం రాత్రి బెయిల్ మంజూరైంది. ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం, మరోవైపు బెయిల్ కోసం సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై రాత్రి వరకు నిర్ణయం వెలువడకపోవడంతో గురువారం రోజంతా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కేసులో బుధవారం వరంగల్ పోలీసులు బండి సంజయ్ను అరెస్టు చేసి కరీంనగర్ కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. నిన్న కరీంనగర్ కారాగారానికి తనను తరలించడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు బండి సంజయ్ విడుదల అవ్వబోతున్నాడు, బెయిల్ మంజూరు అవబోతోంది. ఆ బెయిల్ కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ అన్నమాట. ఇక్కడ గమనిస్తున్నారు కదా, తను బయటకు వచ్చినాక సాక్షులు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సాక్షులను ప్రభావితం చెయ్యకుండా ఉండాలి, అలాగే దేశం దాటి పోకూడదు అన్నట్టుగా అని చెప్పేసి కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు. ఆ మాట వినంగానే భాజపా కార్యకర్తలు వాళ్ళందరూ అక్కడ పటాకులు అంటే బాణసంచా అవన్నీ కాల్చి సంబురాలు జరుపుకున్నారని మనకు తెలుస్తోంది. అయితే ఇక్కడ బెయిల్ మాత్రమే వచ్చిందండి. ఇంకా దోషినా నిర్దోషినా అనేది ఇంకా బయటపడలేదు, దానికి టైం పడుతుంది. అలాగే సంజయ్, బండి సంజయ్ యొక్క కాల్ డాటా అది మొబైల్ ఫోన్ దొరికిన తర్వాత కాల్ డాటా అవన్నీ చూసి తద్వారా తర్వాత తను దోషినా నిర్దోషినా అని తేలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం బెయిల్ మంజూరు జరగడం ఇక్కడ మీరు గమనిస్తున్నారు. అలాగే ఇక్కడ గమనిస్తున్నట్లయితే కిషన్ రెడ్డి మాట ఒకటి ఉందండి. భాజపా అణిచివేతకే సంజయ్ అరెస్టు, బారాస పాలనకు భాజపాతోనే ముగింపు. పార్టీ స్థాపన దినోత్సవంలో కిషన్ రెడ్డి. మీ అందరికీ తెలిసిందే, నిన్న బీజేపీ యొక్క వ్యవస్థాపక దినోత్సవం, బీజేపీ పార్టీ ఆ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క సంజయ్ని అరెస్ట్ చేసింది కేవలం ఈ భారతీయ జనతా పార్టీని అణచివేతకు గురి చేయడానికి అన్న భావన కలిగించేలాగా తను మాట్లాడారు. ఈ భారతీయ జనతా పార్టీ పాలనలోనే ఈ బీఆర్ఎస్ ఏదైతే బారాస ఉందో దీనికి ముగింపు, చరమగీతం పాడతాము. ఈ యొక్క ఖచ్చితంగా అదే జరుగుతుంది, కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇందులో కుట్రదారుడిగా చేర్చారు. సంజయ్ చేసింది ఏమీ లేదు, అనవసరంగా ఈ ప్రశ్నాపత్రాల లీకేజ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు లీకేజ్ అనేది ఎక్కడ జరిగింది? ఒక ప్రశ్నాపత్రము పరీక్ష హాల్లో విద్యార్థులందరూ వచ్చాక పరీక్ష రాస్తున్నప్పుడు ఆ పరీక్షా పేపర్ బయటకు వచ్చినప్పుడు అది లీకేజ్ ఎలా అవుతుంది? అది మాల్ ప్రాక్టీస్ లాంటిది. అవును, ఆ రకంగా తన చేతికి వచ్చిన తర్వాత అది తను ఎవరికైనా, ఒక ఎంపీగా తను ఎవరికైనా పంపించే అధికారం ఉంటుంది అన్నట్టుగా కొంతమంది మాట్లాడడం జరుగుతోంది. హైకోర్టు కూడా దానికి సంబంధించి అలాగే మాట్లాడింది. అసలు సంజయ్ తప్పు ఎక్కడుంది, సంజయ్ ఎక్కడ ప్రశ్నపత్రాన్ని లీక్ చేశాడని చెప్పేసి హైకోర్టు మాట్లాడడం కూడా జరిగింది. మరి ఈ రోజు బండి సంజయ్ విడుదల కాబోతున్నారు. మీ అందరికీ తెలిసిందే, రేపు మోదీ వస్తున్నారు హైదరాబాద్ కి. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆధునికీకరణ, తర్వాత పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ ఉంది. ఆ తర్వాత కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు బండి సంజయ్ బెయిల్ అనేది తను విడుదల అవ్వడం అనేది చాలా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బీజేపీ యొక్క ఈ పార్టీలో గాని ఆ కార్యకర్తల్లో గాని ఒక రకమైనటువంటి ఆనందము, యొక్క సంబరము అనేది ఈ రోజు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అరెస్ట్ అవ్వడం బండి సంజయ్, ఎందుకంటే తాను రాష్ట్ర అధ్యక్షులు, పైగా కరీంనగర్ ఎంపీ, తను అలా అరెస్ట్ అవ్వడం అనేది జీర్ణించుకోలేకపోయారు బీజేపీ శ్రేణులు, అలాగే కార్యకర్తలు. అలాంటిది రాత్రి ఎప్పుడో ఉత్కంఠ, నిన్నంతా ఉత్కంఠనే, ఏం జరగబోతుంది, ఎల్లుండి మోదీ వస్తున్నారు ప్రధానమంత్రి, ఆ సమయంలో మరి బండి సంజయ్ జైల్లో ఉంటే ఎలా అన్న ఉత్కంఠకు తెరపడుతూ రాత్రి ఎప్పుడో మనకు తెలుస్తోంది బెయిల్ మంజూరు చేస్తున్నట్టు, షరతులతో కూడినటువంటి. మరి ఆ బెయిల్ ఈ రోజు మంజూరు అవుతుంది. ఈ రోజు తను విడుదలయ్యే అవకాశం ఉంది. చూస్తున్నారు కదండి తను మాట్లాడడం అది. అలాగే ఇక్కడ ఇంకొక వార్త గమనించినట్లయితే కొలువుల బొనాంజా, గమనిస్తున్నారు కదండి, ఇది కొలువుల బొనాంజా.
సంక్షేమ గురుకులాల్లో 9,231 బోధనా పోస్టుల భర్తీ, ఒకేసారి 9 ప్రకటనలు విడుదల. 1 కాదు 2 కాదండి, ఒకేసారి 9 ప్రకటనలు విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ గమనిస్తున్నారు కదా భర్తీలు ఎలా జరుగుతాయి, ఆ పోస్టులు భర్తీలు ఎలా జరుగుతాయి అంటే ఇక్కడ చూడండి. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు టీజీటీ అంటారు, వాళ్ళు 4,020 మంది. అలాగే జూనియర్ కళాశాలలో లెక్చరర్లు, పీడీలు, లైబ్రేరియన్లు 2,008 మంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీలు 1,276. డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్లు, పీడీలు, లైబ్రేరియన్లు 868. పాఠశాలల్లోని లైబ్రేరియన్లు 434. పాఠశాలల్లో ఫిజికల్ డైరెక్టర్లు 275. డ్రాయింగ్ అండ్ ఆర్ట్ టీచర్లు 134. మ్యూజిక్ టీచర్లు 124. క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్లు టీచర్లు 92 మంది అండి. మొత్తం కలిపి 9,231 పోస్టులు భర్తీ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ గమనించినట్లయితే అభ్యర్థులకు 1 టైం రిజిస్ట్రేషన్ అవకాశం ఈ నెల 12 నుంచి నమోదు చేసుకోవచ్చు. పోస్టుల వారీగా 17 నుంచి ఆన్లైన్ దరఖాస్తులుంటాయి. ప్రతి ప్రకటనకు నెల రోజులు దరఖాస్తు గడువు ఉంది అని చెప్తున్నారు. దానికి వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని ఉద్యోగార్థులకు శుభవార్త వెలువడింది. లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి సంక్షేమ గురుకులాల్లో బోధనా పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యాయి. గురుకుల నియామక బోర్డు గురువారం ఒకేసారి 9 ప్రకటనలు జారీ చేసింది. వీటి ద్వారా 9,231 బోధనా పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సాధారణ గురుకులాల సొసైటీలు, దివ్యాంగుల శాఖ పరిధిలో పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ కళాశాలల వరకు వివిధ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ గురుకుల నియామక బోర్డు కార్యనిర్వాహక అధికారి మల్లయ్య భట్టు ప్రకటన విడుదల చేశారు. జోన్ల వారీగా వివరాలు తెలిసేది కూడా అప్పుడే. ఉద్యోగ కేటగిరీల వారీగా గురుకులాల బోధనా పోస్టులకు ఈ నెల 17న ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించుకోవచ్చు. ఈ గురుకుల పాఠశాలల్లో పోస్టులకు చాలా పోస్టులకు ఇది నోటిఫికేషన్ విడుదలైందండి. 9 ప్రకటనలు చేశారు. అంటే సుమారుగా 9,231 ఆ యొక్క ఉపాధ్యాయులు, లెక్చరర్లు, వాటికి సంబంధించినటువంటి ఇది ఉంది. మరి ఈ రకంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది కొలువుల బొనాంజా అని చెప్పేసి ఈనాడు పతాక శీర్షికలో మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ మరొక అంశాన్ని మనం గమనించినట్లయితే ముఖ్య అంశం ఆరోగ్య తెలంగాణ. ఆరోగ్య తెలంగాణ సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజా వైద్యంలో గుణాత్మక మార్పు ముఖ్యమంత్రి కేసీఆర్. వివరాల్లోకి వెళ్తే ప్రజారోగ్య పరిరక్షణ, వైద్య రంగం అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ట చర్యలలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా అవతరించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో భారీగా సీట్ల పెంపు, ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య నర్సింగ్ కాలేజీల్లో అవసరాలకు అనుగుణంగా సిబ్బంది నియామకం ద్వారా వైద్యం సామాన్యుడికి చేరువైందన్నారు. సాధారణ ఆక్సిజన్, వెంటిలేటర్, పడకల సంఖ్య పెంపు, ప్రతి ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య పరికరాలు, మందులు, ల్యాబొరేటరీల ఏర్పాటుతో ప్రజా వైద్యంలో గుణాత్మక మార్పు వచ్చిందని వెల్లడించారు. శుక్రవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య పురోగతి గురువారం ప్రకటన విడుదల చేశారండి. ఇది చాలా శుభ పరిణామం ఆరోగ్య తెలంగాణనే. ఎందుకంటే ప్రధానంగా ప్రజలకు కావాల్సింది ఏంటంటే విద్యా వైద్యం అండి. ఈ రెండు ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే చక్కగా ఉంటాయో అక్కడ ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉంటారు. ఆ రకంగా ఎందుకంటే విద్య చాలా ప్రధానమైనది. ఆరోగ్యపరంగా వైద్య, ఈ ప్రభుత్వ వైద్యంలో చాలా గుణాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాము. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా, అలాగే వైద్యానికి కూడా సామాన్యుడికి కూడా వైద్యం అందేలాగా చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఈ ఆక్సిజన్ కానీ, వెంటిలేటర్స్ కానీ, పడకల సంఖ్య ఇవన్నీ పెంపడం వల్ల అనారోగ్యంతో ఎవరైనా హాస్పిటల్కి వచ్చినప్పుడు పడకలు లేవని చెప్పేసి, డాక్టర్లు లేవని చెప్పేసి, మంచాలు లేవని చెప్పేసి ఇలా రకరకాల ఇబ్బందులకు గురి కాకుండా అందరికీ ఆరోగ్య తెలంగాణ అన్న దానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ గుణాత్మకమైన మార్పులు తీసుకురావడం అనేది ఒక శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చండి. దానికి సంబంధించిన వార్త ఇది. ఇక్కడ ఇంకొక వార్త మీరు గమనించినట్లయితే పార్లమెంట్ నిరవధిక వాయిదా, ఉభయ సభల్లో బారాస సహా విపక్షాలన్నీ ఆందోళన, విజయ్ చౌక్ వరకు ఉమ్మడిగా ప్రదర్శన, ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఖర్గే. ఢిల్లీలో గురువారం నిర్వహించిన తిరంగా యాత్రలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు
చూస్తున్నారు కదండి, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అందరూ ఇలా బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు, ఉభయ సభల్లో బారాస సహా. ఇవన్నీ పార్లమెంట్లో దాంతో వీళ్ళు ఇలా బయటకు వచ్చేసి ఇలా చేయడం వల్ల పార్లమెంటు నిరవధిక వాయిదా పడిందన్న వార్త మనం ఇక్కడ ఒకటి గమనిస్తున్నాము. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, నిన్న బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం అని మనందరికీ తెలిసిందే. ఆ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మోదీ మాట్లాడారు. ఇక్కడ చూడండి, 2024లోనూ విజయం మనదే. గమనిస్తున్నారు కదండి, 2024లోనూ జయం మనదే. లోక్సభ ఎన్నికలపై భాజపా శ్రేణులతో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. 2024లో కూడా 2019 ఎలాగూ సక్సెస్ సాధించాం, రాబోయే ఎన్నికల్లో 2024లో కూడా మళ్ళీ మన జెండానే ఎగరైపోతున్నాం, మనమే పరిపాలనలోకి, మనమే రూలింగ్ లోకి రాబోతున్నాము, జయం మనదే అన్నట్టుగా గట్టి భరోసా. ఒక ప్రధానమంత్రి తను అలా మాట్లాడితే బీజేపీ శ్రేణుల్లో ఎంత అత్యుత్సాహం వస్తుందండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఖచ్చితంగా మాదే విజయం అన్న భావన అనేది ఈ గట్టి భరోసా ఆ శ్రేణుల్లో ఇవ్వడం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ మరొక అంశాన్ని గమనించినట్లయితే, భాజపాలోకి కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ తనయుడు. గమనిస్తున్నారు కదండి, బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ తనయుడు. ఆందోళన ఏమీ లేదన్న కాంగ్రెస్. అనిల్ నిర్ణయం తీవ్రంగా బాధించిందన్న ఆంటోనీ. అంటే తండ్రికి తెలియకుండా కొడుకు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరడం అనేది తనకు బాధించిందని చెప్పారు. అలాగే కాంగ్రెస్ వాళ్ళు పోతే కూడా మాకేం పెద్ద ఫరక్ పడదు, మాకేం బాధ లేదు అని అంటారు. సాధారణంగా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వెళ్ళేటప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఏమంటారు, మాకేం పెద్ద నష్టం ఏమీ లేదండి, తనున్నా ఒకటే పోయినా ఒకటే, మాకేం సంబంధం లేదు, మాకు ఒరిగేదేమీ లేదు, తరిగేదేమీ లేదు, మాకు వచ్చే నష్టం ఏమీ లేదు అన్నట్టుగా మాట్లాడతాం. పరిపాటి మనకు ఏ పార్టీలకు సంబంధించి అయినా ఎవరైనా ఇక్కడ నుంచి అక్కడికి మారినప్పుడు అలాగే కాంగ్రెస్ కూడా అంటోంది, ఆందోళన ఏమీ లేదు. ఆంటోనీ కొడుకు అనిల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు, అయితే తండ్రిగా తనకు ఈ నిర్ణయం బాధ కలిగించిందో అన్న మాట ఇక్కడ మనం ఏకే ఆంటోనీ మాటను మనం గమనిస్తున్నాం. అలాగే మరొక అంశాన్ని ఇక్కడ గమనించండి, దేశమంతా మెచ్చిన కంటి వెలుగు, 1 కోటి మందికి విజయవంతంగా పరీక్షలు పూర్తి, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి. తెలంగాణలో ఈ యొక్క కంటి వెలుగు అనేది చాలా ఇంప్రూవ్మెంట్, చాలా మంచి పేరు వచ్చిందండి కంటి వెలుగు సంబంధించి. మొన్నటిదాకా 98,000, 99,000 ఆ దిశగా వెళ్తూ ఉంది ఈ కంటి వెలుగు పరీక్షలు. అలాంటిది ఇప్పుడు 1 కోటికి రీచ్ అయింది. 1 కోటి మందికి సక్సెస్ఫుల్ గా ఈ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. సో ఇది ఒక గొప్ప పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రకంగా కంటి వెలుగు ద్వారా 1 కోటి మందికి విజయవంతంగా పరీక్షలు పూర్తి చేయడం, తద్వారా ఎవరికైనా దృష్టి దోషాలుంటే అవన్నీ కూడా నివారణ అయ్యేలాగా చేసే ప్రక్రియ చాలా అద్భుతమైనటువంటిది. ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వంలో చాలా వరకు ఈ బీఆర్ఎస్ లో ఈ ఆరోగ్యానికి సంబంధించి పెద్దపీట వేస్తున్నారన్నది మనకు స్పష్టమవుతుంది ఈ యొక్క అంశాలను బట్టి. ఇక్కడ మీరు ఆరోగ్య తెలంగాణ అంశాన్ని గమనించినా కూడా, అలాగే దేశమంతా మెచ్చిన కంటి వెలుగు అనే దానికి సంబంధించి కూడా ఈ రెండు మీరు గమనించవచ్చు. అలాగే మరో వార్తను చూస్తే ఇది ఈనాడుకు సంబంధించింది, అంటే మార్గదర్శికి సంబంధించి. మార్గదర్శి ఎండీని విచారించిన ఏపీ సిఐడి. గమనిస్తున్నారు కదండి, విచారించిన ఏపీ సిఐడి ఎవరండి? మార్గదర్శి ఎండీ అంటే శైలజా కిరణ్ గారు. 7 గంటల పాటు ప్రశ్నలు సంధించారు. ఉల్లంఘనలేమీ జరగలేదని చెప్పిన ఎండీ శైలజా కిరణ్. గమనిస్తున్నారు కదా, మార్గదర్శి చిట్ ఫండ్స్ పై నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా సంస్థ ఎండీ శైలజా కిరణ్ ను ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు గురువారం విచారించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఆమె నివాసంలో దాదాపు 7 గంటల పాటు విచారణ జరిపారు. గత సోమవారం సంస్థ చైర్మన్ రామోజీరావును విచారించిన సిఐడి అధికారులు తాజాగా ఎండీ శైలజా కిరణ్ ను విచారించారు. విచారణ కోసం 10 రోజుల క్రితం సిఐడి అధికారులు నోటీస్ ఇవ్వగా గురువారం హాజరయ్యేందుకు ఆమె సమ్మతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం ఎస్పీ అమిత్ బర్దార్, ఎస్పీ రత్న, అదనపు ఎస్పీ రవివర్మ, దర్యాప్తు అధికారి రవికుమార్ నేతృత్వంలోని 20 మంది గురువారం ఉదయం 10:30 గంటల సమయంలో ఆమె నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం 5:30 గంటల వరకు విచారించి శైలజా కిరణ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో తీశారు. చట్ట ప్రకారమే వ్యాపార నిర్వహణ ఎండీ విచారణ సందర్భంగా సిఐడి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు శైలజా కిరణ్ సమాధానాలు ఇచ్చారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చట్ట ప్రకారమే వ్యాపారం నిర్వహిస్తుందని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని చెప్పారు. మార్గదర్శి వ్యాపారంలో వచ్చిన లాభాలను మాత్రమే పెట్టుబడులుగా వినియోగించినట్లు ఆమె తెలిపారు. విచారణ అనంతరం ఆ వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు అధికారులు సుమారు 3 గంటల సమయం తీసుకున్నారు. రాత్రి 8:30 గంటల సమయంలో సిఐడి బృందం ఆమె నివాసం నుంచి
వెనుదిరిగింది. మరికొంత సమాచారం సేకరించాలి అని అంటున్నారు ఎస్పీ అమిత్ బర్దార్. మొన్న మధ్య తెలిసిందే మార్గడికి సంబంధించి జరిగినటువంటి కేసు. ఎందుకంటే ఈ యొక్క అందులో ఎవరైతే ఇది చేశారు ఇన్వెస్ట్, వాటన్నింటినీ వీళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళు వ్యాపారాలకు పెట్టుబడులుగా మార్చుకున్నారన్న ఆరోపణల మీద మార్గదర్శి మొన్న మధ్య రామోజీరావు గారిని, చైర్మన్ రామోజీరావు గారిని విచారించడం జరిగింది, మీరు గమనించుంటారు. అలాగే నిన్న ఎండి శైలజా కిరణ్ గారిని కూడా చేస్తే మేము చట్ట ప్రకారమే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాం, చిట్ ఫండ్స్ ని చట్ట ప్రకారమే చేస్తున్నాము, ఎక్కడ మేము ఎలాంటివి అతిక్రమించలేదు, ఉల్లంఘన చేయలేదు అని చెప్పేసి తాను స్పష్టంగా చెప్పారు. దాదాపు 7 గంటల పాటు నాన్ స్టాప్ గా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు ఆమె తడుముకోకుండా అన్ని సమాధానాలు ఇచ్చారు అని చెప్పేసి, మా వ్యాపార నిర్వహణ అంతా చట్ట ప్రకారమే అని చెప్పేసి ఎండి శైలజా కిరణ్ గారు చెప్పడం అనేది ఇక్కడ మనం ఈ వార్తలో గమనిస్తున్నాము. ఇక్కడ చూడండి మరొక ఆసక్తికరమైనటువంటి వార్తని మనం ఇక్కడ చూడొచ్చు. 8న మహాధర్నాలు గమనిస్తున్నారు కదండి. 8వ తారీఖున మహాధర్నాలు మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండాలలో నిర్వహిస్తాం. మంత్రి కేటీఆర్ వెల్లడి. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపణ. బొగ్గు గనుల వేలంపై తాజా ప్రకటన అందులో భాగమే. రాష్ట్రానికి వస్తున్న ప్రధాని దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్న. తెలుసు కదండి, రేపు హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ ప్రధాని మోదీ వస్తుంటే అక్కడ సింగరేణిలో ఈ మహాధర్నాలు అనేది ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ. గమనిస్తున్నారు కదా, మంత్రి కేటీఆర్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్దాం. సింగరేణిని పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులిపేసుకోవాలనే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బొగ్గు గనుల వేలానికి కేంద్రం తాజాగా మరోసారి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ స్థాయిలో మహాధర్నాలు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 8న మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండాల్లో పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ఏమంటున్నారంటే ప్రజా ఉద్యమం నిర్మిస్తాం. గమనిస్తున్నారా, కేటీఆర్ ఏమంటున్నారు? సింగరేణిని ప్రైవేటీకరిస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుంది, కార్మికుల శ్రమదోపిడికి గురవుతారు, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాల్లో రిజర్వేషన్లు, వారికిచ్చే బోనసులు, అలవెన్సులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా రద్దవుతాయి. ప్రైవేటీకరణ కుట్రలపై ఉద్యోగులు, కార్మికులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారికి బారాస అండగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే జంగ్ సైరన్ మోగిస్తాం, మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఈసారి పొడు పోసుకునే మహోద్యమంతో కేంద్ర ప్రభుత్వం కుప్పకూలకు తప్పదు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల వీళ్ళకు ఏవేవైతే అక్కడ కార్మికులు ఉంటారు కదా, వాళ్లకు ఈ అలవెన్సులు గాని, ఇవన్నీ బోనస్లు గాని, ఇతర సంక్షేమ కార్యక్రమాలు గాని ఏమి వాళ్ళకు అందవు. అలా చేయడం ఆల్రెడీ వాళ్ళు కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ రకంగా చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. జంగ్ సైరన్, మరో ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తాము. ఆ ప్రజా ఉద్యమంలో ఈసారి కేంద్ర ప్రభుత్వాన్ని కుప్పకూలక తప్పదు మీరు ఈ ప్రైవేటీకరణ చేస్తే అని చెప్పేసి ఒక హెచ్చరిక లాంటిది కేటీఆర్ ఇక్కడ చేయడం అనేది మనం గమనిస్తున్నాం. ఈ వార్త ద్వారా మనకు తెలుస్తోంది. ఇక్కడ గమనించినట్లయితే ఇంకొక వార్తను మనం చూస్తున్నామండి. చాలా విషాదకరమైన వార్త, చాలా బాధ అనిపించింది చూస్తే. అదే చూడండి, ఉరి వేసుకొని భార్య, రివాల్వర్ తో కాల్చుకొని భర్త, ఎస్ఐ దంపతుల బలవన్ మరణం. గమనిస్తున్నారు కదా. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జనగామ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న కాసర్ల శ్రీనివాస్, ఆయన భార్య స్వరూప కొన్ని గంటల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం కలకలం రేపింది. వెస్ట్ జోన్ డీసీపీ పి సీతారాం తెలిపిన వివరాల ప్రకారం ఎస్ఐ శ్రీనివాస్ జనగామలోని వెంకన్నకుంట ప్రాంతంలో నివసిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో పెద్ద కుమారుడు రవితేజ వివాహం జరగ్గా ఉద్యోగరీత్యా ఆయన భార్యతో కలిసి హైదరాబాద్ లో ఉంటున్నారు. చిన్న కుమారుడు భార్గవ్ కూడా హైదరాబాద్ లోనే చదువుకుంటున్నారు. బుధవారం రాత్రి ఇంట్లో శ్రీనివాస్ దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన స్వరూప ఉదయం 6 గంటల సమయంలో స్నానపు గదిలో వెంటిలేటర్ కు చీర కట్టి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం పాలు పోసేందుకు వచ్చిన బండారి లక్ష్మణ్ తలుపు తడ్డగా ఎంతకు తీయలేదు. దీంతో పక్క ఇంట్లో ఉంటున్న లక్ష్మీనరసమ్మకు తెలిపాడు. ఆమె వెళ్లి బయటకు వెళ్లి ఉన్న స్నానపు గదిలో చూడగా స్వరూపం మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎస్ఐ శ్రీనివాస్ నిద్రలేపి విషయం చెప్పారు. భార్య మృతదేహాన్ని చూసిన ఆయన బోరను వెలిపిస్తూ కుప్పగూలారు. తో తర్వాత ఏం జరిగింది, చాలా దారుణం అండి. ఈ మధ్య కాలంలో భార్యాభర్తలను మనం గమనిస్తున్నామండి. చిన్న చిన్న గొడవలకు, చిన్న చిన్న విధానికి తీవ్రంగా మనస్తాపం చెంది ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది మనం గమనిస్తున్నాం. ఇది చాలా దారుణమైన విషయం అండి. నిజమే, భార్యాభర్తల మధ్య కుటుంబం అన్నాక మనస్పర్ధలు రావడం అనేది సర్వసాధారణం. అలాంటప్పుడు దానికి సంబంధించి ఇద్దరు కలిసికట్టుగా కూర్చొని ఆలోచించి దాని ఏమన్నా పరిష్కార దిశగా ఆలోచించాలి. కానీ చూడండి, ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఉన్నారండి. చూడండి, ఒక కొడుకు పెళ్ళైంది, ఇంకో కొడుకు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏం గొడవ జరిగిందో ఏంటన్న తెలియదు. తాను ఎస్ఐ అంటే తాను ఎంత
స్ట్రాంగ్ గా ఉండగలిగే పర్సన్ కదా, అలాంటి పర్సన్ ఇలా బలవన్మరణం. ఆవిడ గొడవ వచ్చింది, ఆవిడ చనిపోయారు. చనిపోయిన తర్వాత భార్య చనిపోయిందన్న విషయం తెలవగానే తను కూడా చాలా బాధపడిపోయి ఆ తర్వాత తన సర్వీస్ రివాల్వర్ ఏదైతే ఉందో ఆ రివాల్వర్ తో కాల్చుకొని తాను చనిపోవడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి విషాదన సంఘటనలు జరిగినప్పుడు మనసు కలిచివేస్తుంటుందండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ ఆత్మహత్యలకి బలవన్మరణాలకు పోకుండా ఏదైనా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జీవితం కంటే గొప్పది కాదండి సమస్య. అలాంటప్పుడు మనం చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న సగాదాలకు ఇలా బలవన్ మరణాలు చేసుకోవడం అంటే వాళ్ళు పోతే పాటు వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇది అండి వార్త. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే గ్రాట్యుటీ తేదీలో వ్యత్యాసం మారేనా, జేబీసీసీఐలో మరోసారి చర్చించుతున్న సంఘాలు అని ఇక్కడ ఒక వార్త కనిపిస్తోందండి. బొగ్గుగని అధికారులు ఇతర ఉద్యోగుల మధ్య గ్రాట్యుటీ చెల్లింపు తేదీల్లో తేడాను మార్చాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగులు కోరుకుంటున్నారు. పెంచిన గ్రాట్యుటీ చెల్లింపు తేదీని అధికారులకు ఒకటి, ఉద్యోగులకు మరొకటి నిర్ణయించడంపై ఏళ్లుగా విన్నవిస్తున్న పరిష్కారం కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యత్యాసం వల్ల ఉద్యోగ విరమణ పొందిన కొంతమంది ఉద్యోగులు అదనంగా రావాల్సిన 10 లక్షలు నష్టపోయారు. దీనిపై కార్మిక సంఘాలు అనేక సార్లు జేబీసీసీఐలో ప్రస్తావించిన ఫలితం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ పొందే వారికి 10 లక్షల గ్రాట్యుటీని 20 లక్షలు పెంచుతూ 2018లో బిల్లు తేగా పార్లమెంటులో ఆమోదం పొందింది. దీన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలన్న దానిపై బొగ్గు పరిశ్రమ యాజమాన్యాలు ఒక తేదీని ఖరారు చేసి, అయితే అధికారులకు ఒక తేదీ, ఉద్యోగులకు మరో తేదీని ఇచ్చారు. ఈ రకంగా చేయడం వల్ల 18 నెలల తేడా ఇప్పటికీ అనేక సార్లు చర్చించిన జాతీయ కార్మిక సంఘాలు మళ్ళీ నెల 18న జరగనున్న జేసీసీఐ సమావేశంలో చర్చించేందుకు సిద్ధమవుతున్నాయి అంటున్నారు. ఏమంటే 2018లో బిల్లు తీసుకొచ్చినారు, ఆ ఖరారు చేస్తే అయితే అధికారులకేమో ఒక తేదీ ఉంది, అక్కడ వీళ్ళకేమో ఉద్యోగులకేమో మరో తేదీ నిర్ణయించారు. ఇలా చేయడం వల్ల ఇప్పటి వరకు 2018 బిల్లు తీసుకొచ్చిన ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేదు. ఎన్నిసార్లు కార్మిక సంఘాలు చర్చించినా కూడా అదే అవుతుంది. మరో చర్చకు సిద్ధమవుతున్నారు. ఈ గ్రాట్యుటీ తేదీల్లో వ్యత్యాసం మారేలాగా ఆ దిశగా చర్చలు చేస్తున్నారండి ఈ సంఘాలు. మీరు గమనిస్తున్నారు కదా, ఇది మనకు కనిపిస్తోందండి ఈనాడులో. ఇక్కడ మరొక అంశాన్ని గమనించవచ్చు. నల్గొండ జిల్లా అవంతిపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం, కల్లంలో ధాన్యం కళ్ళల్లో భయం, కల్లంలో ధాన్యం కళ్ళల్లో భయం. మొదలైన వరి కోతలు ఇంకా ప్రారంభం కాని యాసంగి కొనుగోలు కేంద్రాలు, అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన. ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో అకాల వర్షాలు వస్తున్నాయండి. ఈ అకాల వర్షాల వల్ల ఏమవుతుందంటే రైతులకు పంట నష్టం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తున్నారు కదండి, ఈ ఫోటో చూడండి మీరు. నల్గొండ జిల్లా అవంతిపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం చూడండి. ఇంత ధాన్యాన్ని ఆరబోశారు. వర్షం వస్తే పరిస్థితి ఏమవుతుంది? ఇలా వర్షం రావడం వల్ల చాలా పంట నష్టం అవుతుంది. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చూడండి, అకాల వర్షాలు కురుస్తుండడంతో తీవ్ర ఆందోళన గురవుతున్నారు. ఇప్పటికే కోతలు పూర్తయిన చోట ధాన్యం తడిసిపోతుంది. మళ్ళీ దాన్ని ఆరబెట్టలేక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఒకవేళ ఆరబెట్టుకున్నా కూడా ఇప్పుడు ఈ వరి దీనికి సంబంధించి ఇలా అయిన తర్వాత ఇది వర్షానికి తడిసి ముద్దనైతే ఇది ఆరబెట్టుకున్నా కూడా ఇది సరిగా ఉంటాయండి? ఉండవు కదా. అంటే వాళ్లకు సరైనటువంటి లాభాలు కూడా రావు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అనేది చూడాలి. నిజంగా ఈ మధ్య అకాల వర్షాలు రావడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటుందండి. మీరు ఇది గమనించారు కదా. ఇది మనకు ఈనాడులో ఉన్నటువంటి బ్యానర్ లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. ఇప్పుడు మరొక దినపత్రికను చూద్దాం. ప్రభాత వెలుగు అండి. ప్రభాత వెలుగులో చూసినట్లయితే ఇక్కడ మీరు ఒక అంశాన్ని చూడొచ్చు. ఘనంగా హనుమాన్ శోభాయాత్ర గమనిస్తున్నారు కదండి. హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. గురువారం ఉదయం గౌలిగూడలోని రామ మందిరం నుంచి మొదలైన యాత్ర సికింద్రాబాద్ తాడుబండు వరకు 12 కిలోమీటర్ల మేర సాగింది. భారీ వీర హనుమాన్ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వర్షం కారణంగా 2 గంటల ఆలస్యంగా రాత్రి 9 గంటలకు యాత్ర ముగిసింది. 15 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలతో, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. ఈ శోభాయాత్ర అనేది హనుమాన్ జయంతికి సంబంధించి ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో చాలా వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది. ఇక్కడ గమనిస్తున్నారు కదండి ఫోటోలో. ఇసుక వేస్తే రాలనంత జనసంద్రం అంటారు కదా, అలా ఉంటాయండి పురవీధులన్నీ. అదిగో అసంఖ్యాకమైన భక్తులతో ఇట్లా క్రిక్కిరిసిపోతుంటుంది. అలాంటి శోభాయాత్ర నిన్న చాలా దిగ్విజయంగా జరిగింది. 15
1500 మంది పోలీసులు భారీ భద్రతను చేశారు. వర్షం వస్తుంది, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు అసాఖ్యంగా పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, భారీ వీర హనుమాన్ విగ్రహాలు కూడా ప్రత్యేకంగా ఆకర్షణించాయి. అంటే ఇది గౌలిగూడలో మొదలవుతుందండి, తాడుబండు వరకు కొనసాగుతుందంటే సుమారు 12 కిలోమీటర్ల మేర జరిగే ఈ హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగిందని చెప్పేసి ఒక వార్త మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఇక్కడ మరొక వార్తను గమనించినట్లయితే రేపు మోడీ రాక చూస్తున్నారు కదండి. రేపు మోడీ రాక హైదరాబాద్ లో 2 గంటల ప్రధాని టూర్, సికింద్రాబాద్ తిరుపతిలో వందే భారత్ ట్రైన్ ప్రారంభం, పరేడ్ గ్రౌండ్ లో పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగం, సభలో మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం. గమనిస్తున్నారు కదండి ఈ విషయాన్ని. సభలో మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపడం జరిగిందట. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ టూర్ అధికారిక షెడ్యూల్ గురువారం విడుదలైంది. ఆయన 2 గంటలు సిటీలో ఉండనున్నారు. అంటే జస్ట్ 2 అవర్స్ మన హైదరాబాద్ లో ఉంటారు. శనివారం ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్న ప్రధాని 11:30కు బేగంపేటకు వస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. అంటే 2 అవర్స్ ఉంటారు. మోడీ ఉదయం 11:35 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11:45 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ ను జెండా ఊపి ప్రారంభిస్తారంటే తిరుపతి నుంచి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ట్రైన్ ని స్టార్ట్ చేస్తున్నారు. అనంతరం 12:05 సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి 12:15 పెరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటాడు. ఇక్కడ పబ్లిక్ మీటింగ్ లో 6 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు పథకాలను జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభ అయిపోయిన తర్వాత మళ్ళీ తాను వెంటనే అక్కడ నుంచి మళ్ళా 1:30కు ఢిల్లీకి మధ్యాహ్నానికి బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళి 11:30 గంటలకు మళ్ళీ ఢిల్లీ బయలుదేరతారంటే మోదీ రేపు హైదరాబాద్ కు వస్తున్నారు. మొత్తం హైదరాబాద్ అంతా చాలా ఇదిగా ఉంటుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఒక ప్రాధాన్యత సంతరించుకునే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సభలో మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారట. మరి ఆహ్వానం అందింది. మరి ఈ ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకొని ముఖ్యమంత్రి రేపు ఆ సభలో వెళ్తారా, సభకు ఆ సభలో మాట్లాడతారా, ఇంతగా ఆ సభకి ఈ ఆహ్వానాన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారన్నది ఆసక్తిగా ఎదురు చూడాల్సిన అంశం. ఎందుకంటే సీఎం కేసీఆర్ కూడా సభలో మాట్లాడేందుకు అవకాశం ఉంది. ఆహ్వానం అనేది పంపించారు ప్రధానమంత్రి దగ్గర నుంచి. మరి ఇది ఏమవుతుంది, దీనికి సంబంధించి రేపు ఆ యొక్క సభలో ఏం మాట్లాడతారు ప్రధానమంత్రి మోదీ. మరీ ముఖ్యంగా ఈ మొన్న మధ్య జరిగినటువంటి బండి సంజయ్ యొక్క జైలు, అతని తాలూకు ఈ ప్రధాన సూత్రధారి ఈ యొక్క 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం వెనక అని చెప్పేసి ఈ చాలా నాటకీయ పరిణామాలు, హైడ్రామా సంతరించుకున్న ఈ నేపథ్యంలో రేపు జరిగే భారీ బహిరంగ సభలో, ఈ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే సభలో మోదీ ఏం మాట్లాడతారు, ఒకవేళ ఆ సభకు కేసీఆర్ కూడా వెళ్తే ఎలా ఉంటుంది, ఆహ్వానం అయితే పంపాము అన్నట్టు ఇక్కడ మనం వార్త గమనిస్తున్నాం. మాట్లాడేందుకు మరి సీఎం కేసీఆర్ వెళతారా లేదా, వెళితే అక్కడ ఏం మాట్లాడతారు, మరి ప్రధాని మోదీ ఏం మాట్లాడతారు, బండి సంజయ్ సంబంధించిన విషయాలు ఇంకా ఎలాంటి విషయాలు వస్తాయి అన్నది ఆసక్తికరంగా ఎదురు చూడాల్సినటువంటి అంశం అండి. ఇక్కడ చూస్తే ప్రధానంగా మరొక అంశం సంజయ్ కి బెయిల్. గమనిస్తున్నారు కదండి, ఇక్కడ అందరూ చాలా ఆనందోత్సాహాలతో అదో చూడండి, గురువారం రాత్రి హనుమకొండలోని అదాలత్ చౌరస్తాలో బీజేపీ కార్యకర్తల సంబురాలు గమనిస్తున్నారు కదా. ఇక్కడ అందరూ బాణసంచా కాల్చి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సంజయ్ కి బెయిల్ దొరికింది అని చెప్పేసి. అది చూస్తున్నారు కదా. 7:30 గంటల విచారణ అనంతరం మంజూరు చేసిన హనుమకొండ కోర్టు పోలీస్ కస్టడీ పిటిషన్ పై విచారణ ఈ నెల 10కి వాయిదా. రాత్రి 10 గంటల వరకు కొనసాగిన ఉత్కంఠ. నేడు కరీంనగర్ జైలు నుంచి సంజయ్ విడుదల. పోలీసులు 41 సిఆర్పిసి రూల్స్ పాటించలే. సిపి రంగనాథ్ మాటలు పొంతన లేకుండా ఉన్నాయి. కోర్టులో సంజయ్ తరపున అడ్వకేట్ల వాదన. సిపి రంగనాథ్ మాటలు పొంతన లేకుండా ఉన్నాయి. పోలీసులు 41 సిఆర్పిసి రూల్స్ పాటించలేదు అని చెప్పేసి కోర్టులో సంజయ్ తరపున అడ్వకేట్లు అలా మాట్లాడుతుంటే, మరి బెయిల్ ఇస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని పోలీసుల తరపున అడ్వకేట్లు మాట్లాడుతున్నారు. పోలీస్ తరపు అడ్వకేట్లు ఏమంటున్నారంటే, బండి సంజయ్ గనక మనం బెయిల్ ఇస్తే శాంతి భద్రత సమస్యలు, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది, తద్వారా చాలా అల్లకల్లోలం అవుతుంది పరిస్థితి అన్న భావన ఇక్కడ స్మరించేలాగుంది. వాళ్ళేమో ఈ పొంతన లేని మాటలు మాట్లాడారు సిపి రంగనాథ్ అని చెప్పేసి సంజయ్ తరపు అడ్వకేట్లు మాట్లాడితే, వీళ్ళేమో బెయిల్ ఇస్తే శాంతి భద్రతలకు సమస్యలు తలెత్తాయని చెప్పేసి పోలీసుల తరపున అడ్వకేట్
మాట్లాడుతున్నారు. ఇది జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే మరో ప్రధాని వచ్చే రోజే బీఆర్ఎస్ ధర్నాలు ఇక్కడ గమనిస్తున్నారు కదా. సింగరేణి బొగ్గు బ్లాకుకు వేలంపై మహాధర్నా చేయాలని నేతలకు కేటీఆర్ పిలుపు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న రోజే బీఆర్ఎస్ ధర్నాలకు దిగనుంది. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిర్ణయిస్తూ మహాధర్నా చేయాలని ఆ ప్రాంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జిల్లా అధ్యక్షులను మంత్రి కేటీఆర్ ఆదేశించారంటే ఈ యొక్క బొగ్గు గనులు సింగరేణి బొగ్గు ఇవన్నీ ఏమున్నాయి అయితే ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు. ఆ ప్రైవేటీకరణ చేయడం వల్ల కార్మికులు ఎంతో నష్టపోతారు, అది సరైనది కాదు అని చెప్పేసి ఈ మహాధర్నాలో పాల్గొనేలా చేయాలని, అది కూడా ప్రధాని మోదీ వచ్చే రోజే అక్కడ ఇది చేయడం అనేది చాలా ఆసక్తికరంగాను ఒక విశేషంగాను చెప్పవచ్చు. మరి రేపైతే ప్రధాని మోదీ వస్తున్నారు, రేపే ఈ కార్యక్రమం చేస్తారు. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి పేపర్ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాక ఫార్వర్డ్ చేస్తే లీకేట్లు అంటారు. లీకేజీలో సంజయ్ ప్రమేయం ఎక్కడుంది? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ఈ అంశం చాలా ప్రధానంగా గమనించవచ్చండి. మామూలుగా లీకేజీ అనంటే ప్రశ్నాపత్రము అంటే పరీక్ష హాల్లో విద్యార్థుల చేతుల్లోకి రాకముందు ముందే ప్రశ్నాపత్రం బయటికి వస్తే దాన్ని లీకేజ్ అంటారు. కానీ ఏం జరిగింది ఇక్కడ? హిందీ ప్రశ్నాపత్రము పరీక్ష హాల్లో విద్యార్థులు కూర్చున్న తర్వాత ఆ ప్రశ్నాపత్రాన్ని ఒక కుర్రాడు, వాళ్ళు ఏదో మాట్లాడుకొని కుర్రాడు చెట్టు మీద నుంచి ఎక్కి కిటికీలో నుంచి ఆ ఫోటో తీసుకొని దాన్ని తద్వారా వాట్సాప్ లో వివిధ దానిలోకి పంపించారు. అప్పుడు అది లీకేజ్ ఎలా అవుతుంది? అది బండి సంజయ్ ప్రమేయం ఎక్కడుంది ఇందులో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు చూస్తున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. ఇక్కడ తను ఏంటి బండి సంజయ్ చేసిందేంటి? బండి సంజయ్ ఎక్కడ లీకేజ్ చేశారు? అవును, వాట్సాప్ లోకి వచ్చింది ఒక ప్రశ్నాపత్రము, మాల్ ప్రాక్టీస్ లాగా అనుకోవచ్చు దాన్ని. అలా వచ్చినప్పుడు తన మొబైల్కి వచ్చినప్పుడు, వాట్సాప్కి వచ్చినప్పుడు తను 10 మందికి పంపిస్తే అందులో తప్పేముంది అన్నట్టుగా, తను ఎక్కడ లీకేజ్ చేశారు అన్నట్టుగా సూటిగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అంశం ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ రకంగా చూస్తే బండి సంజయ్ ఏం తప్పు లేదు అన్న భావన ఇక్కడ స్ఫురించేలాగా హైకోర్టు మాట్లాడడం ఇక్కడ జరిగింది. మీరు గమనిస్తున్నారు కదా. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం గమనిస్తున్నారు కదండి. ఈ మధ్య చాలా రోజుల నుంచి ఈ అంశం గురించి మనం చూస్తున్నాం. 15 కోట్లు పిళ్ళైకి ఇచ్చిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ రిలీజ్ చేశాడు. తన హైదరాబాద్ లోని బీఆర్ఎస్ హెడ్ ఆఫీస్ లో అరుణ్ రామచంద్ర పిళ్ళైకి 15 కోట్లు ఇచ్చినట్టు వెల్లడించారు. ఇంతకుముందు ఒక లేఖ విడుదల చేశాడు తను. ఎవరు? ఈ పిళ్ళై, ఇతను సుఖేష్ చంద్రశేఖర్ ఒక లేఖను విడుదల చేశారు. మరో లేఖ ఇస్తారు, మరీ గట్టిగా నొక్కి వక్కానిస్తున్నాడు. ఏంటి అంటే తాను హైదరాబాద్ లోని బీఆర్ఎస్ హెడ్ ఆఫీస్ లో అరుణ్ రామచంద్ర పిళ్ళైకి 15 కోట్లు ఇచ్చాను అని వెల్లడిస్తున్నారు. ఇంతకుముందు ఒక లెటర్ రాశారు, మళ్ళీ ఇది రెండవ లేఖ. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ కేసు, ఇది కూడా ఎన్నో మలుపులు తిరిగే కేసులు. ఈ మధ్య కాలంలో దేశంలో గాని రాష్ట్రంలో గాని రకరకాల కేసులు, రకరకాల స్కీములు, రకరకాల స్కాములు జరుగుతున్నాయి. అసలు ఇవి ఎలాంటి మలుపులు తిరుగుతాయో అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంత ఇదిగా బీఆర్ఎస్ హెడ్ ఆఫీస్ లోకి వచ్చి నేను అరుణ్ రామచంద్ర పిళ్ళకి 15 కోట్లు ఇచ్చానన్నాడు. మరి దాని గురించి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి ఏంటన్నది ముందు తెలుస్తాయి. దీన్ని బట్టి మనం తర్వాత తెలుస్తుంది. ఇక్కడ చూడండి, తగ్గనున్న గ్యాస్ ధరలు, కేంద్ర ఉద్యోగులకు 4% డిఏ పెంపు, కేంద్ర కేబినెట్ నిర్ణయాలట. గ్యాస్ ధరలు అయితే ఎప్పుడు పెరుగుతూనే ఉన్నాయి, తగ్గడం అనేది ఎప్పుడు జరగలే. తగ్గితే సంతోషమే కదా ప్రజలకు, మరి ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లకు ఈ భారం అనేది తగ్గుతుందండి. అసలు ఎప్పుడు చూసినా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఇవి మాత్రం ఎప్పుడు తగ్గవు, అలా పెరుగుతుంటాయి. ఒకవేళ తగ్గినా కూడా ఇట్లా తగ్గినట్టు తగ్గి మళ్ళీ వెంటనే వెళ్తాయి. మరి ఇప్పుడేమో కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారంట. ఏమని? గ్యాస్ ధరలు తగ్గిస్తాం. అలాగే కేంద్ర ఉద్యోగులకు డిఏ పెంచుతున్నారంట 4%. సంతోషమే. ఇక్కడ చూడండి ఇంకొక వార్త, హైదరాబాద్ లో వడగండ్ల వాన. ఇది నారాయణగూడలో అండి. ఈ ఫోటో గమనిస్తున్నారు కదా, ఇది నారాయణగూడ చిత్రం. ఇక్కడ చూడండి ఎంత పెద్ద వర్షం అంటే వడగళ్ల వాన. చూడండి వడగండ్లు ఎలా పడుతున్నాయో ఈ ఫోటోలో కనిపిస్తోంది. జనాలందరూ అలా చూడండి ఆ షాపులు, మాల్లలో, కాంప్లెక్స్ లో అలా ఉండిపోయారు. కొంతమంది ఏమో బయలుదేరారు కారు, ఆటో, బైక్ లో. హైదరాబాద్ లో వడగళ్ల వాన, పలు చోట్ల కూలిన చెట్లు, కరెంటు కట్టు, జిల్లాల్లోనూ దంచి కొడుతున్న వాన, మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే గురువారం వడగండ్ల వాన కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. ముషీరాబాద్, తార్నాక తదితర ప్రాంతాల్లో వడగండ్లు పడ్డాయి. బన్సిలాల్పేట, ముషీరాబాద్, మోండా మార్కెట్, వెస్ట్ మారేడుపల్లి, గుడిమల్కాపూర్, నాంపల్లి, సికింద్రాబాద్, పార్సిగుట్ట, అంబర్పేట, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో
భారీ వర్షం కురవగా కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, హిమాయత్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. న్యూ బోయగూడ వై జంక్షన్ సమీపంలో కూడా వర్షం దాటికి చెట్లు కూలి ప్రహారీ కూడా పడినాయంట. ఈ వడగండ్ల వాన హైదరాబాద్ సిటీలో పడడం చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో మరి ఎప్పుడు పడనంత విధంగా వడగండ్ల వాన పడడం అనేది చాలా ఇదిగా చెప్పుకోవచ్చు. ఆ జిల్లాల్లో కూడా దంచి కొట్టిన వాన అని అంటున్నారు. మరో 3 రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది, వడగండ్ల వాన అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని మనం దీని ద్వారా చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన అంశాన్ని మనం గమనించండి. సలేశ్వరం జాతరలో విషాదం. ఇది అచ్చంపేట నల్లమల ఫారెస్ట్ లో నాకు తెలిసి 2 సంవత్సరాలకు ఒకసారి సలేశ్వరం జాతర జరుగుతుందండి. ఎక్కడెక్కడి నుంచి అసంఖ్యాకంగా భక్తులు ఆ సలేశ్వరం జాతరకు వెళ్తుంటారు. ఈ సలేశ్వరం జాతర అనేది దీనికి వెళ్ళడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు, కానీ చాలా డేంజరస్ పరిస్థితి ఉంటుందండి. అక్కడికి వెళ్ళాలన్నా ఆ పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. బట్ చాలా జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేయాలన్నా కూడా చాలా ఇదిగా ఉండాలి. మరి ఆ జాతరలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో 2 మృతి, మరో 2కి గాయాలు అంటున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతరలో విషాదం చోటు చేసుకుంది. లింగమయ్య దర్శనం కోసం ఈ లోయలోకి పెద్ద సంఖ్యలో భక్తులు ఒకేసారి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. ఇది ఇలా లోయ ఉంటుందండి. ఆ లోయలోకి ఈ యొక్క లింగమయ్య అంటే లింగం, శివలింగం అక్కడికి ఉంటుంది. లింగమయ్యని దర్శనం చేసుకోవడానికి లోయలోకి చాలా దిగుతారండి. ఎక్కడెక్కడి నుంచో కర్రలు పట్టుకొని, అంటే చాలా దూరం. ఇది నల్లమల అటవీ ప్రాంతం అండి. మహబూబ్ నగర్ జిల్లా అంటే ఇప్పుడు అచ్చంపేట, అమరాబాద్ ప్రాంతానికి వస్తుంది ఇది. అక్కడికి చాలా మంది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. సలేశ్వరం అంటారు. ఇది చాలా విశేషంగా, చాలా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. బట్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎంతో ఓపిక ఉండాలి, అడుగు తీసి అడుగు వేయడం కూడా చాలా ఇదిగా ఉండాలి. ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే ఆ లోయలోకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఆ లోయలో చాలా మంది ఒకేసారి గుమిగూడడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 2 చనిపోయారు, 2 గాయపడ్డారని చెప్పేసి ఒక వార్త మనం చూస్తున్నామండి. ఇక్కడ ఇంకొకటి, గురుకులాల్లో 9231 పోస్టులకు నోటిఫికేషన్ అని మరొక అంశం ఇక్కడ చూస్తున్నాము. టీజీటీ 4020, పీజీటీ 1276 ఖాళీల భర్తీ. జూనియర్ లెక్చరర్లు 1924, డిగ్రీ లెక్చరర్లు 793 పోస్టులు, 86 లైబ్రేరియన్, 73 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు. 17, 24, 28 తేదీల నుంచి అప్లికేషన్లు, నెల వరకు ఛాన్స్. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు, కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి మళ్ళీ గురుకులాల్లో. ఇది గమనించండి దీనికి సంబంధించి. ఇక్కడ మరొక అంశాన్ని ఇక్కడ గమనించినట్లయితే 10th కేసులో స్పీడు, టీఎస్పీఎస్సీ కేసులో ఏమైంది ఇక్కడ చూసారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు, ఈ 10th క్లాస్కి సంబంధించిన కేసు ఏమో ఇంత స్పీడ్ గా వెళ్ళినప్పుడు ఈ టీఎస్పీఎస్సీకి ఎందుకు అంత నత్తనడక నడుస్తోంది? ఆ స్పీడు దీంట్లో ఎందుకు లేదు? అక్కడ అంత స్పీడ్ ఉంది, ఇక్కడ ఎందుకు తగ్గింది అని చెప్పేసి 2 కేసుల్లో ఎంక్వైరీ ఒకేలా ఉండాలి కదా, అలా ఎందుకు ఉండడం లేదని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ అడిగినట్టు మనకు తెలుస్తోంది. బండి సంజయ్ పై పీడీ యాక్ట్ పెట్టాలి, ఆయనను అరెస్టు చేసినందుకు పోలీసులను అభినందిస్తున్నట్లు ప్రకటన చేయడం అని జరిగిందంట. బండి సంజయ్ మీద పీడీ యాక్ట్ పెట్టాలంటున్నారు, ఆయన అరెస్ట్ చేసినందుకు పోలీసులను అభినందిస్తున్నట్లు అన్నారు. ఇది అంటే వేగవంతం, దాన్ని 10th ఎగ్జామినేషన్ అంత వేగవంతం చేసినప్పుడు మరి టీఎస్పీఎస్సీ ఎందుకు వేగవంతం చేయలేదని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించడం ఇక్కడ మనం గమనిస్తున్నాము. ఇది చూడండి, ఇవి మనం ఇప్పటిదాకా మనం చూసినవి. ఇక్కడ ఒక చిన్న విషయాలను మనం గమనించినట్లయితే మరి ఇక్కడ సంక్షిప్త వార్తలు కొన్ని ఉన్నాయండి. జస్ట్ సంక్షిప్త వార్తలు గమనించండి. మహబూబాబాద్ స్కూల్లో 15 మంది పిల్లలకు కరోనా. మహబూబాబాద్ లోని ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్లో 15 మంది స్టూడెంట్ల కరోనా సోకింది. కరోనా లక్షణాలున్న మరో 15 మందిని స్కూల్లో ఐసోలేషన్ లో చేశారు. ఇది మహబూబాబాద్ స్కూల్లో జరిగిందటండి. మళ్ళీ కరోనా వస్తుందని చెప్పేసి చాలా మంది మనకు చెప్తున్నారు బయట. ఏదేమైనా వచ్చిందా రాలేదా అనే విషయాల్ని పక్కన పెట్టేసి మన తాలూకు మన జాగ్రత్తతో మనం ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా, మహబూబాబాద్ స్కూల్లో మరీ ముఖ్యంగా స్కూళ్ళల్లో పిల్లలకు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని స్కూళ్ళకు పంపించేటప్పుడు కనీసం మాస్కులు ధరించేలాగా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. మా కరోనా లక్షణాలున్న 15 మంది కరోనా సోకితే 15 మందికి లక్షణాలు ఉన్నట్లు ఐసోలేషన్ లో పెట్టారని తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన, అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందండి. ఇక్కడ మరొక అంశం గమనించండి. ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును కూడా ఈడీ ఎక్కడా ప్రస్తావించలేదు.
ఇక్కడ ఈ లైన్ గమనించారు కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ ఎక్కడా ప్రస్తావించలేదు, మరో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేసిందట. ఇది ఇందాక మనం గమనించడం జరిగింది. ఇదండి, ఇది మనకు ప్రభాత వెలుగులో ప్రధాన దినపత్రిక మెయిన్లో. ఇప్పుడు తర్వాత వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక గమనిస్తే, ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికలో కూడా మనం ప్రధానంగా పతాక శీర్షిక మనం చూసింది బండికి బెయిల్, షరతులతో మంజూరు, 20,000 పూచీకత్తు, 2 జమానతు. 20,000 పూచీకత్తు మీద షరతులతో కూడినటువంటి బెయిల్ ని మంజూరు చేశారు. అన్ని రకరకాల ఫోటో షేర్ చేస్తే పేపర్ లీక్ చేసినట్ల, పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారాన్ని పంపితే నేరమా, రిమాండ్ రిపోర్ట్ లో ప్రత్యేక ఆరోపణలు ఏమీ లేవు కదా, ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు, వివరణకు నోటీసులు. గమనిస్తున్నారు కదండి, హైకోర్టు ఏం అడుగుతోంది? ఫోటో షేర్ చేస్తే పేపర్ లీక్ చేసినట్లా, ఇది లీకేజ్ ఎలా అవుతుంది? పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారాన్ని పంపితే నేరమా? అవును, తనకు వాట్సాప్ లో పంపారు, ఆ వాట్సాప్ లో పంపింది తను 10 మందికి పంపించారు, ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది, పబ్లిక్ డొమైన్ లో ఉన్నది నేరం ఎలా అవుతుంది, తప్పు ఎలా అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. అలాగే రిమాండ్ రిపోర్ట్ లో ప్రత్యేక ఆరోపణలు ఏమీ లేవు కదా, ఈ రిమాండ్ రిపోర్ట్ లో తన మీద ప్రత్యేకమైన ఆరోపణలు ఏమీ లేవు కదా, ఎలా అరెస్ట్ చేస్తారు అన్న భావనతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు, వివరణ ఇవ్వమని నోటీసులు. వీటికి సంబంధించి ఎలా లీకేజ్ చేసినట్లు అవుతుంది, ఎలా ప్రధాన సూత్రధారి, ఎలా కుట్రదారుడని అంటున్నారు మీరు, ఎలా తనని అరెస్ట్ చేశారు, ఎలా తనని జైలుకు పంపారు, వీటికి సంబంధించి ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు వేసిందండి. మరి వివరణ ఇవ్వమని నోటీసులు ఇచ్చింది. బండి సంజయ్ కుట్రదారుడు, అడ్వకేట్ జనరల్ వాదన, క్యాష్ పిటిషన్ పై తదుపరి విచారణ సోమవారానికి వాయిదా. ఇక్కడ మరొకటి విషయాన్ని మనం ప్రధానంగా గమనించినట్లయితే, ఈటలకు నోటీసులు చూస్తున్నారు కదండి. ఈటలకు నోటీసులు, 2 పిఏలకు అందజేసిన పోలీసులు, 10న విచారణకు హాజరవుతా రాజేందర్. ఇక్కడ గమనిస్తున్నారు కదా, అంటే ఎందుకు ఈటలకు నోటీసులు పంపారు అని అంటే, ఈ 10వ తరగతి హిందీ ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో దాన్ని ప్రశాంత్ అందరికి పంపడంతో పాటు అది ఈటల రాజేందర్ కు పంపడం, అలాగే తన పిఏలు 2 ఉన్నారు కదా, ఆ 2 పిఏలకు కూడా పంపారు. మరి దానికి సంబంధించి ఈటలకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. 2 పిఏలకు కూడా అది అందజేసిన పోలీసులు 10న తనని విచారణకు హాజరవ్వమనంటే, నేను 10వ తారీఖు విచారణకు హాజరవుతానని ఈటల చెప్పినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తోంది. అలాగే మేమేమైనా మీ జీతగాళ్ళమా, ఈటళ్లకు సాయంత్రం 5 గంటలకు నోటీస్ ఇచ్చి 6 గంటలకు అవ్వమంటారా? ఇక్కడ చూడండి, సాయంత్రం 5 గంటలకు నోటీస్ ఇచ్చి 6 గంటలకు ఎట్లా హాజరవ్వమంటారని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మేమేమైనా మీ కింద జీతగాళ్ళమా అన్న భావన కనిపిస్తోంది. ఇక్కడ చూడండి, తీవ్ర ఉత్కంఠ, సుదీర్ఘ హోరాహోరీ వాదనల తర్వాత 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో 14 రోజుల రిమాండ్ ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎండీ బండి సంజయ్ కుమార్ కు బెయిల్ మంజూరైంది. 20,000 పూచీకత్తుతో పాటు 2 జమానతు సమర్పించాలని హనుమకొండ 4వ అదనపు మెజిస్ట్రేట్ ఇన్ఛార్జ్ న్యాయమూర్తి రాపోల్ అనిత తీర్పు వెలువరించారు. దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, కేసు విచారణకు సహకరించాలని న్యాయమూర్తి షరతులు విధించారు. అంతకుముందు బెయిల్, కస్టడీ పిటిషన్లకు సంబంధించి గురువారం దాదాపు 8 గంటల పాటు హోరాహోరీగా వాదనలు జరిగాయి. చివరికి రాత్రి 10 గంటలకు బెయిల్ మంజూరు చేసి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంజయ్ శుక్రవారమే కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 10వ తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో సంజయ్ ను A1 నిందితుడిగా నమోదు చేయడం, కోర్టు 14 రోజులు రిమాండ్కు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సంజయ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. వీరిపై కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. పిటిషనర్ బండి సంజయ్ తరపున న్యాయవాదులు విద్యాసాగర్ రెడ్డి, చొల్లేటి రామకృష్ణ, వై శ్యాంసుందర్ రెడ్డి, సంసాని సునీల్ వాదించారు. ప్రాసిక్యూషన్ తరపున రేవతి వాదించారు. న్యాయవాదులతో కోర్టుకు ఎక్కిరిసిపోయింది. ఇరు వర్గాల మధ్య దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి. చివరికి కస్టడీ పిటిషన్ ను సోమవారం వాయిదా వేసిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం, ఈ రకంగా ఇది జరిగిందండి. ఈ రోజు బండి సంజయ్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న సంజయ్ భార్య అపర్ణ, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఫోటోలో గమనించండి, ఈవిడే బండి సంజయ్ భార్య అపర్ణ గారు. రాష్ట్ర ప్రభుత్వానికి మానవ సంబంధాల విలువ తెలియదు, రాష్ట్ర ప్రభుత్వానికి హ్యూమన్ రిలేషన్స్ గురించి తెలియదు, 30 లక్షల మంది యువత జీవితాల కోసం ఆయన కష్టపడుతున్నారు. బండి సంజయ్ భార్య అపర్ణ 30 లక్షల మంది యువత గురించి ఆయన అంత కష్టపడుతుంటే ఈ రకంగా ప్రభుత్వం వచ్చేసి మా ఆయన అరెస్ట్ చేయడం అనేది ఏంటి, మానవ సంబంధాల విలువ తెలియదు రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పేసి తను సూటిగా ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టుగా మనం ఈ వార్తలో గమనిస్తున్నాము. కక్షతోనే సంజయ్ పై కేసు,
సిపితో సర్కారు వైఖరి చెప్పించారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపాటు. కక్షతోనే కావాలని కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగానే సంజయ్ పై కేసు పెట్టారు అని అంటున్నారు. అలాగే పిచ్చేడి చేతిలో రాయలా, కేసీఆర్ చేతిలో అధికారం ఉంది అని చెప్పేసి డీకే అరుణగా విమర్శించడం జరిగింది. వీళ్ళంతా బీజేపీకి సంబంధించిన వాళ్ళదో. పిచ్చోడి చేతిలో రాయలా, కేసీఆర్ చేతిలో అధికారం అని డీకే అరుణ అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు కేసీఆర్ అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ అంటున్నారు. తెలంగాణక ఖజానా పేరిట యానిమేషన్ వీడియో ఒకటి విడుదల చేశారు. లీకేజీ దొంగల్ని జైల్లో పెట్టడంతో ప్రశాంతంగా పరీక్షలు, కేసీఆర్ నేతృత్వంలో అనూహ్య అభివృద్ధి. ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ఎన్నో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు కదా, అందులో భాగంగా ఒక ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లీకేజీ దొంగల్ని జైల్లో పెట్టడం వల్ల పరీక్షలు చాలా సజావుగాను ప్రశాంతంగాను సాగుతున్నాయి. కేసీఆర్ నేతృత్వంలో అనూహ్యమైన అభివృద్ధి తెలంగాణలో జరుగుతోంది అని చెప్పేసి మాట్లాడడం ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ గమనించండి, గురుకుల కొలువుకు వేలాయే. ఇందాక మనం గమనించాం కదా, 9,231 పోస్టులు భర్తీకి నియామకాలు. సో అంటే ఎవరైతే ఉద్యోగాలకు సంబంధించి రకరకాల ఏదో గురుకులాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ ఇలాంటి గురుకులాల్లో బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి. సిఆర్పిఎఫ్ 1.3 లక్షల కానిస్టేబుల్ కొలువులు. సిఆర్పిఎఫ్ లో కూడా ఇక్కడ ఉద్యోగాలు ఉన్నట్టుగా మనకు గమనిస్తున్నామండి. మహిళల్లో 4,667, మాజీ అగ్నివీరులకు 10% కోట. 10వ తరగతి పాస్ అయిన వారు అర్హులు. వయోపరిమితి 18 నుంచి 23 సంవత్సరాలు. అగ్నివీరులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంది. 17,000 పోస్టులకు అనుమతులు ఎప్పుడో. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పోస్టులేమో 80,039. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినవి 63,000. మిగతా వాటికి ఆ శాఖ అనుమతిస్తేనే నోటిఫికేషన్లకు ఛాన్సు అన్నది ఇక్కడ మనం ఒకటి గమనిస్తున్నాము. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోంది. అదిగో పంటలు అకాల వర్షము వీటి వల్ల ఇదవుతున్నాయి, వడగండ్ల వాన వల్ల. ఈ నెల 15 నుంచి సేకరించాలని ఎఫ్సీఐ ఆదేశాలు. 21 నుంచి కేంద్రాలను తెరవాలని సర్కారు యోచన. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రారంభమైన వరి కోతలు. మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొంటున్న మిల్లర్లు. అవసరమైన చోట కేంద్రాలు తెరవాలని రైతుల డిమాండ్. మద్దతు ధర కంటే తక్కువగా కొంటున్నారని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గమనిస్తున్నారు కదండి. అలాగే ఇవి ఐక్యత దిశగా ఏదంటున్నారు. ఏకతాటిపైకి 19 రాజకీయ పార్టీలు. పార్లమెంటు నుంచి విజయ చౌక్ వరకు తిరంగా మార్చు. కాంగ్రెస్ నేతలతో కలిసి నడిచిన టీఎంసీ, బీఆర్ఎస్, ఎస్పీ, ఆప్ ఎంపీలు. మోదీ మాటల్లో మాత్రమే ప్రజాస్వామ్యం. అదానీ నుంచి దృష్టి మళ్లించేందుకు పార్లమెంటు స్తంభన. ప్రభుత్వమే సభలను అడ్డుకోవడమా. 50 లక్షల కోట్ల బడ్జెట్ కు చర్చ లేకుండా 12 నిమిషాల ఆమోదం. రాహుల్ కు భయపడుతున్నారు అని విపక్షాలు అంటున్నారు. అంటే మోదీ మాటల్లోనే ప్రజాస్వామ్యం. ఇక్కడ గమనిస్తున్నారు కదా, వీళ్ళ మాటల్లో మోదీ మాటల్లో మాత్రమే ప్రజాస్వామ్యం. అంటే మాటల్లో ప్రజాస్వామ్యం కనిపిస్తుందంటే చేతల్లో ప్రజాస్వామ్యం ఉండడం లేదని చెప్పేసి విపక్షాలన్నీ ఏకతాటిపైకి 19 రాజకీయ పార్టీలు వచ్చాయి. వాళ్ళు ఈ పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు తిరంగా మార్చి చేశారు. ఐక్యత దిశగా అంటే అందరూ ఐకమత్యంగా ఉండి మోదీని గద్దె దించాలన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఓన్లీ మాటల్లోనే ప్రజాస్వామ్యం కనిపిస్తోంది తప్పించి చేతల్లో లేదు అన్న ఉద్దేశాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మరొక అంశాన్ని చూడొచ్చు. ప్రధాని రాకకు నిరసనగా బొగ్గు గనుల్లో ఆందోళనలు. మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండంలో ధర్నాలు. పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపు. గనుల వేలం ప్రక్రియను వెనక్కి తీసుకోవాలి. కేంద్ర సర్కారుపై జంగు సైరన్ మోగిస్తాం. అదేనండి, ప్రధాని రేపొస్తుంటే రేపే ఈ ఆందోళనలు చేపడుతున్నారు బొగ్గు కానుల్లో. ఒకవేళ ఈ ప్రైవేటీకరణ కనుక ఆపకపోతే యుద్ధం చేస్తాము, ఒక మహా ఉద్యమాన్ని తీసుకొస్తున్నాము, కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించుతాము అన్న దిశగా ఆలోచనలు వెళ్తున్నాయి. ఇక్కడ కేటీఆర్ మాటల్లో మనకు కనిపిస్తోందండి. రేపే ప్రధాని వస్తుంటే రేపే బొగ్గు గనుల్లో ఆందోళనలు చేపడుతున్నారు. మరి ముఖ్యంగా మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండాల్లో. ఇక్కడ ఇందాక గమనించామండి, సర్వీస్ రివాల్వర్లతో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య. కొన్ని గంటల ముందు ఉరేసుకుని భార్య, ఆమె మృతిని తట్టుకోలేక బలవర మరణం. జనగామ జిల్లా కేంద్రంలో ఘటన. కుటుంబ కలహాలే కారణం. ఇక్కడ ఇంకొక అంశాన్ని గమనించినట్టు ఆన్లైన్ గేమింగ్ లో బెట్టింగ్ ఉంటే నిషేధం. ఇది గమనించండి. బెట్టింగ్స్ చాలా జరుగుతుంటాయి, మనకు తెలిసిందే. అలాంటిది ఆన్లైన్ గేమింగ్ లో బెట్టింగ్ ఉంటే నిషేధం. అంటే ఆన్లైన్ గేమింగ్ ఆడుకోవచ్చు, కానీ బెట్టింగ్ లాంటి డబ్బులు పెట్టడం అనేది జరగకూడదు. డబ్బులు పెట్టొచ్చు కానీ పందానికి కాదు, పందెం కాయకూడదు. స్వీయ నియంత్రణ సంస్థలు ఉండాల్సిందే. వీటిపై ఇప్పటికే కొన్ని రాష్ట్రాల కొరడా. ఆ చట్టాలను కొనసాగించవచ్చు అని కేంద్రం అంటుంది. ఆన్లైన్ గేమింగ్ కు మార్గదర్శకాలు అంటున్నాయి. అదో రేషన్ బియ్యం గాయబు. ఇక్కడ ఒక మరో అంశమైన గమనించండి. షాపులకు చేరకముందే దారి మళ్లింపు. స్టేజ్ 1 ఎంఎల్ఎస్ నుంచే మాయం. అటు నుంచి అటే మిల్లులకు తరలింపు. సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పగింత. నెల రోజుల్లో 30 లారీల లోడ్ అదృశ్యం. పెద్దపల్లి జిల్లాలో జోరుగా అక్రమ దందా. పెద్దపల్లి జిల్లాలో అక్రమ దందా జరుగుతోందట. గమనిస్తున్నారు కదండి. రేషన్ బియ్యం గాయబు.
రైస్ మిల్లుల్లో బియ్యాన్ని పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని తెలివిగా తిరిగి ప్రభుత్వానికి పంపిస్తూ కోట్ల సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. సీఎంఆర్ కోసమని సర్కారు ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకుంటున్న మిల్లర్లు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసిన బియ్యాన్ని సేకరించి దానినే సీఎంఆర్ బియ్యంగా ప్రభుత్వానికి ముట్టజెబుతున్నారు. ఈ దందాలో అక్రమార్కులతో పాటు అధికారులు అందిన కాటికి దోచుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఈ రీసైక్లింగ్ దందా జోరుగా సాగుతోంది. స్టేజ్ 1 నుంచి మండల స్థాయి స్టాక్ మార్కెట్ కు అక్కడి నుంచి రేషన్ షాపులకు సరఫరా చేసే క్రమంలోనే బియ్యం మాయమవుతున్నాయి. వారం రోజుల క్రితం స్టేజ్ 1 నుంచి 2 లారీల బియ్యం మాయంకగా ఇప్పటి వరకు అక్రమార్కులకు విజిలెన్స్ అధికారులు పట్టుకోలేదు. గడిచిన నెల రోజుల్లో 30 లారీలకు పైగా బియ్యం మాయమవుతున్నట్లు సమాచారం. గమనిస్తున్నారు కదండి, నెల రోజుల్లో 30 లారీల లోడ్లు ఇవి మాయమైపోతున్నాయంట. అంటే ప్రభుత్వం రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఆ రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం దగ్గర నుంచి కానీ మళ్ళీ వాళ్ళకే అమ్మడం అనేది జరుగుతుంది. ఈ దందా అనేది చాలా జోరుగా అక్రమ దందా జరుగుతుంది. దీన్ని నివారించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే పేద ప్రజలకు ఈ రేషన్ బియ్యాన్ని ఇస్తున్నప్పుడు ఆ రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని కొని మళ్ళా ప్రభుత్వానికి తెలియగా అమ్మడం ఏంటండి? 30 లారీలు మాయమైపోయినా అంటే నెల రోజుల్లో. దీనికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకొని ఇలా జరగకుండా ఈ అక్రమ దందాన్ని అరికట్టాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. దీనికి సంబంధించి విషయం మరి గమనించినట్లయితే నమస్తే తెలంగాణ ఇక్కడ గమనించండి. మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. బీజేపీ లీక్స్ ఇదేం అరాచకీయం అని బ్యానర్లో మనం హెడ్డింగ్ చూస్తున్నామండి. బీజేపీ తీరుపై తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సంఘాల ఆగ్రహం. రాజకీయ లబ్ధి కోసం పిల్లలతో చెలగాటమా? వారి భవిత దెబ్బతింటే బాధ్యత ఎవరిది? పరీక్షలు ఆగితే ఉద్యోగాలు భర్తీ ఆలస్యమైతే యువత భవిష్యత్ చిన్న భిన్నం కాదా? తప్పు చేయకుంటే ఫోన్ దాయడం ఎందుకు? సంజయ్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ సమాజం బండి సంజయ్ని ప్రశ్నిస్తోంది. పిల్లల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటున్నారా అని చెప్పేసి బీజేపీ తీరు ఏదైతే ఉందో దాని మీద తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫోటో. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలోని ఎస్ఎస్సి పరీక్షా కేంద్రం ఎదుట బండి సంజయ్ దిష్టిబొమ్మను దానం చేసి నిరసన తెలుపుతున్న 10వ తరగతి విద్యార్థులు అని ఇక్కడ మనం ఇది గమనిస్తున్నాము. చూడండి, మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, పిల్లలతో ఆడుకుంటాండ్రు. తల్లిదండ్రులు అంటున్నారు, మా కొడుకు రుత్విక్ రెడ్డి ములుగు స్కూల్లో చదివిండు, పేపర్ లీక్ అయిందని తెలిసి చాలా బాధపడ్డాం. ఈ బండి సంజయ్ ఆయన ఎంబడి ఉండే ప్రశాంత్ అనేటోడు ఇట్లా పేపర్ లీక్ చేస్తే వాళ్ళకి వచ్చేదేముంది? పిల్లల ఫ్యూచర్ దెబ్బతింటది. ఇది వాళ్ళకి మంచి అవుతుందా? ఏం రాజకీయాలేమో. 10వ తరగతి అనేది ప్రతి విద్యార్థి కీలకమైన మెట్టు. మా వాడు పరీక్ష రాస్తుంటే సెంటర్ కాడికి వచ్చినాం. ఇట్లా పేపర్ లీక్ చేస్తే పిల్లలు ఎంత బాధపడాలి? వాళ్ళని చూసి మేమెంత కుమిలిపోవాలి? పేపర్ లీక్ చేయడం సిగ్గుచేటు. ఏం మనుషులు వీళ్ళు? రాజకీయంగా కొట్లాడాలి కానీ పిల్లల పరీక్ష విషయంలో ఇబ్బందులు పెట్టుడేంది? ఇది మంచి పద్ధతి కాదు, ముమ్మాటికి తప్పు. స్వార్థ రాజకీయాల కోసం పిల్లలను అవస్థలకు గురి చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఏమిటి అని చెప్పేసి ఇక్కడ ఇది ఒక పిల్ల తల్లిదండ్రులు బాధపడుతూ వాళ్ళు మాట్లాడడం ఇక్కడ మనం గమనిస్తున్నాము. ఇవన్నీ ఈటలకు కూడా పోలీసు నోటీసు ఆయన పిఏ రాజు నరేంద్రకు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనిస్తున్నారు కదండి. మరొక అంశాన్ని ఇక్కడ గమనించినట్లయితే బండి రిమాండ్ ఉత్తర్వుల అమలు నిలిపివేతకు హైకోర్టు నో. ఉత్తర్వులు చట్టబద్ధతపై విచారణ జరుపుతామని వెల్లడి. ప్రతివాదులకు నోటీసులు. విచారణ 10కి వాయిదా వేశారు. బెయిల్ ఇచ్చిన హనుమకొండ కోర్టు 20,000 పూచీకత్తుతో మంజూరు. పోలీస్ కస్టడీ పిటిషన్ వాయిదా. ఇక్కడ చూడండి, బండి సంజయ్ మీద బెయిల్ ఇస్తున్నారు. 20,000 పూచీకత్తు షరతులతో కూడినటువంటి బెయిల్. ఈ రోజు బండి సంజయ్ విడుదలవుతున్నాడు బెయిల్ మీద అని చెప్పేసి హనుమకొండ కోర్టు ఇక్కడ ఇవ్వడం మనం గమనిస్తున్నాము. ఇక్కడ చూడండి, బీజేపీ రాష్ట్రాల్లో లీకుల పరంపర అనే మరొక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాము. బీజేపీ రాష్ట్రాల్లో లీకుల పరంపర. గుజరాత్ లో పేపర్ లీక్, 30 మంది అరెస్ట్ అంట. రంగంలోకి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. యూపీలోనూ 1 డజన్ పేపర్లు బయటకు. హిమాచల్లో 30కి పైగా పేపర్ల లీకు. అక్కడ బాధ్యతాయుతంగా ప్రతిపక్షం, ఇక్కడ మాత్రం నానాయాగి చేస్తున్న విపక్షాలు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రశ్నపత్రాలు లీక్ చేయాలని చూసిన బీజేపీ. చూడండి, బీజేపీ రాష్ట్రాల్లో చాలా చోట్ల గుజరాత్, యూపీలో, హిమాచల్ ప్రదేశ్ లో ఇక్కడ ఈ రకంగా ఇప్పుడు తెలంగాణలో కూడా పేపర్ లీకేజీ సంబంధించిన అంశం. బీజేపీ రాష్ట్రాల్లో లీకుల పరంపర అనేది కొనసాగుతోందని చెప్పేసి ఒక వార్త మనం నమస్తే తెలంగాణలో గమనిస్తున్నాము. చూశారు కదండి, ఈ రకంగా మనం చాలా అంశాలు ఈరోజు అన్ని దినపత్రికల్లో మనం ప్రధాన దినపత్రికల్లో చూసినట్లయితే ఈరోజు మనం చాలా విషయాలను మనం గమనించాము. మరీ ముఖ్యంగా ఈరోజు బండి సంజయ్ ఈరోజు బెయిల్పై విడుదలవుతున్నాడు అన్న అంశాన్ని ఒకటి మనం చాలా సందర్భాల్లో చాలా పత్రికల్లో ప్రధాన దినపత్రికల్లో బ్యానర్లో చూడడం జరిగింది. అలాగే రేపు
హైదరాబాద్ కు మోదీ వస్తున్నారు. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైలు ఆధునీకరణ గాని మరెన్నో శంకుస్థాపనలు ఇవన్నీ చేయడం అనేది జరుగుతోంది మనకు. అలాగే రేపే ఈ బొగ్గు గనుల యొక్క ప్రైవేటీకరణకు నిరసనగా రేపు ఆందోళనలు చేపడుతున్నారు బీఆర్ఎస్ తరపున. అదే రోజు ప్రధానమంత్రి వస్తున్న రోజు ఇది చేపట్టడం అనేది జరుగుతోంది. మరి బండి సంజయ్ ఈ రోజు బెయిల్ పై విడుదలవుతే రేపు ఆ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న సభకు వస్తారా, హాజరవుతారా అన్నది చూడాల్సినది. అలాగే సీఎం కేసీఆర్ కూడా రేపు సభలో మాట్లాడడానికి ఆహ్వానం పంపినట్టుగా మనకు సమాచారం అందుతోంది. మరి రేపు మోదీ సభలో కేసీఆర్ పాల్గొంటారా, ఆ సభలో కేసీఆర్ మాట్లాడతారా అన్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నాయి. ఏదేమైనా చాలా విషయాలు కొన్ని ఆసక్తికరంగా, కొన్ని ఆశ్చర్యపోయేలాగా, కొన్ని బాధాకరమైన సంఘటనలు మనం ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో చూసాము. ఇదండి మరి ఇప్పుడు వరకు ప్రధాన దినపత్రికల్లో ఈ రోజు ఉన్నటువంటి వార్తా విశేషాలు, ముఖ్యాంశాలు, దాని తాలూకు విశ్లేషణ. మరిన్ని రేపటి దినపత్రికకు సంబంధించిన అంశాలు మళ్ళీ రేపు న్యూస్ వాచ్ లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మై న్యూస్ భారత్. Thank you.